అందరి కన్ను ఆ కుర్చీ మీదనే ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఆసీనుడై ఉన్నటువంటి సీఎం కుర్చీని ఆక్రమించుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఎదురుచూస్తుండగా ఇండియా అలయన్స్లోనూ ఏకాభిప్రాయం కరువైపోయి సిగపట్లకు దారితీస్తోంది. సీట్ల పంచాయతీ కారణంగా డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. పొత్తు లేకుండా వారు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు లేకపోయినా సీట్ల పంపిణీ అనేది అసంతృప్తులకు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే పార్టీ స్థాపించిన యువ నాయకుడు జోసెఫ్ విజయ్ అలియాస్ తళపతి విజయ్ అలియాస్ జననాయగన్ విజయ్ అదే సీఎం కుర్చీ మీద కన్నేసి ప్రచారం చేసుకుపోతున్నారు. ఆ కుర్చీని ఆక్రమించుకుంటే తాను అనుకున్నది సాధించవచ్చని విజయ్ తమిళ ప్రజానీకానికి చెప్పుకొస్తున్నారు. విజయ్ మీద ఉన్నటువంటి హోప్స్ చూస్తుంటే గత పార్టీల కంటే కాస్తో కూస్తో తన ప్రభావాన్ని విజయ్ నిలబెట్టుకుంటాడనే అంచనాలు మాత్రం వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయం అంటేనే సిల్వర్ స్క్రీన్. ఒక ఎంజీఆర్, ఓ కరుణానిధి, మరో జయలలిత. వీరంతా తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన నాయకులు. కరుణానిధి పెన్నును గన్నుగా ఉపయోగించి బలమైన డైలాగులు రాసి ప్రేక్షకులను ఉర్రూతలొగించారు. ఎంజీఆర్ గాని, జయలలిత గాని వెండితెర సామ్రాజ్యాన్ని ప్రజాస్వామ్యానికి బాటలు పరుచుకుని ముఖ్యమంత్రులుగా రాణించారు. ఆ తరువాత కెప్టెన్ విజయకాంత్, శరత్ కుమార్ లాంటివారు పార్టీలు పెట్టినా అవి అంతగా నిలదొక్కుకోలేకపోయాయి. ఇటీవల కొంతకాలం క్రితం కూడా ఇద్దరు సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్ కూడా పోటాపోటీగా పార్టీలు పెట్టే వాతావరణం కనిపించింది. అయితే రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వెనక్కి తగ్గారు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం ఎంఎన్ఎం పేరుతో పార్టీ పెట్టి ప్రజాక్షేత్రంలో పరీక్ష ఎదుర్కోకపోయినా స్టాలిన్ అండతో రాజ్యసభ సభ్యుడైపోయారు. బహుశా ఎంఎన్ఎం కథ ఇక్కడితో ఆగిపోయినట్టే భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో టీవీకే అధినేత తళపతి విజయ్ మాత్రం ఎవరి మాటలకు కన్విన్స్ కాకుండా తాను పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. ఎవ్వరితోనూ పొత్తులు ఉండవని ప్రకటించారు. ఇప్పటికైతే విజయ్ తెలివైన పాచికలే వేస్తున్నాడని చెబుతున్నారు విశ్లేషకులు. కానీ అసలైన పరీక్ష ఎన్నికల తర్వాతే ఎదుర్కొనే అవకాశం ఉందని గమనించాలి. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. కానీ ఆ ముద్రను చెరిపేసి తలపతిగా ఎలా ఎదిగాడు? ఎందుకంటే ఆయన సినిమాలు వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. కత్తి సినిమాలో రైతు సమస్యను, మెర్సల్లో వైద్య విధానాన్ని, సర్కార్లో ఓటు హక్కుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం గురించి ప్రజలకు వినూత్నమైన విధానంలో అవగాహన కల్పించాడు. ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్ కూడా ఓ పండుగను తలపించింది. ప్రతి సినిమాలోనూ ఓ సందేశం ఇమిడి ఉంది. జోసెఫ్ విజయ్ ఎప్పుడూ తెరమీద ప్రజల పక్షమే వహించాడు. అదే అభిమానుల గుండెల్లో అసలైన నాయకుడు అనేటువంటి ముద్ర వేసింది. అంతేకాదు ఆయన అభిమాన సంఘాలు, సేవా సంఘాలు పోషించిన పాత్ర కూడా విజయ్ పొలిటికల్ లైఫ్కు ఇంధనంగా మారాయి. 2018 నుంచి విజయ్ మక్కల్ ఇయ్యక్కం చేసినటువంటి రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం, వరద సహాయం అందించడం వంటి సేవా కార్యక్రమాలన్నీ విజయ్ రాజకీయ జీవితానికి ఇప్పుడు పనికొస్తున్నాయి. విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడం ఆసక్తికరంగా సాగింది. 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళిగం పేరుతో పార్టీని స్థాపించాడు. ఆగస్టు 22న జెండా ఆవిష్కరణ చేశాడు. ఇక అప్పట్నుంచి దాదాపు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కనిపించేందుకు యత్నిస్తున్నాడు. సినిమా హీరో కాస్త పూర్తిస్థాయి రాజకీయ నాయకుడయ్యాడు. జననాయకన్ పేరుతో తెరకు వీడ్కోలు చెప్పి ప్రజాక్షేత్రంలోకి పూర్తిగా అడుగుపెట్టాడు విజయ్. జననాయకన్ సినిమా విడుదల కూడా వివాదాలు రేగాయి. ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ ఆ సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్ను తీసివేశాక గానీ అది థియేటర్లలోకి రాలేదు. ఆ సినిమానే తన తెర జీవితానికి ఆఖరిది అని క్లారిటీ ఇచ్చిన విజయ్ సినిమా విడుదల కాకుండా అడ్డుకునే కుట్రలు కూడా జరుగుతాయని ముందే ప్రకటించడం గమనించాలి. అంటే విజయ్ రాజకీయాల్లోకి రావడం కొంతమంది రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారుతుందన్నమాట. అలాంటి పనులు చేసేది ఎవరై ఉంటారు? ఇంకెవరు? అధికార పార్టీ నాయకులే. అటు కొద్ది నెలల క్రితం తన రాజకీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా కరూర్లో జరిగిన బహిరంగ సభలో తొక్కిసలాట, ప్రాణనష్టం వంటి అంశాలు విజయ్ రాజకీయ అరంగేట్రాన్ని ప్రశ్నార్థకం చేశాయి. అప్పటికి పెద్దగా అనుభవం లేని విజయ్ దాదాపు నెల రోజుల తరువాత బాధితులను పరామర్శించడానికి వెళ్లాడు.
బాధితులను కలవడానికి తనకు ఎందుకు ఆలస్యమైందో కూడా వివరణ ఇచ్చుకున్నాడు. ఆ ఘటన తరువాత బాధితులకు ఒక్కొక్కరికి పెద్ద మొత్తంలోనే విజయ్ కార్యాలయం సహకారం అందించింది. దీంతో తన మీద ఏర్పడిన నెగటివ్ని కాస్త అధిగమించేందుకు విజయ్ పెద్ద ప్రయత్నమే చేశాడనే చెప్పాలి. రాజకీయ పార్టీ అనగానే ప్రధానంగా సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటారు. తమిళనాడులో అన్ని పార్టీలది కూడా ద్రవిడవాద సిద్ధాంతమే. ద్రవిడవాదం అంటే బ్రాహ్మణ వ్యతిరేక, హిందీ వ్యతిరేకత, నాస్తికవాదం, రావణుడికి ప్రాధాన్యతనిచ్చే రాక్షసవాదం లాంటి అంశాలు వస్తాయి. దాదాపు 100 ఏళ్లకు పైబడ్డ ద్రవిడవాద సిద్ధాంతంతో తమిళ ప్రజల మైండ్ సెట్ అంతా కూడా ఓ ప్రత్యేకమైన తరహాలోకి వెళ్ళిపోయింది. సగటు హిందూ సంప్రదాయపరుల సంఖ్యకు కొదవ లేకున్నా ఆ నేలను ఏలుతున్న అన్ని పార్టీలు కూడా ద్రవిడవాద సిద్ధాంతోనే రాజ్యం ఏలుతున్నాయి. ఈ క్రమంలో విజయ్ పార్టీ సిద్ధాంతం ఏమై ఉంటుంది, ఎలా ఉంటుంది? తమిళనాడులో అందరి మూల సిద్ధాంతం కూడా ద్రవిడవాదమే. విజయ్ తొలిసారి పెట్టిన రాజకీయ సభ వేదిక మీద కూడా పెరియార్, అంబేద్కర్, కామ్రాజ్, వేలు నాచియార్ వంటి తత్వవేత్తల ఫోటోలే పెట్టారు. డీఎంకే ద్రవిడ మోడల్, ఏఐఏడీఎంకే అమ్మ వారసత్వ నేపథ్యంలో రాజకీయాలు నడిపిస్తుండగా ఆ 2 స్తంభాల మధ్య విజయ్ పార్టీ ఎలాంటి భూమికను పోషిస్తోంది? ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలేంటంటే కులరహిత, అవినీతిరహిత, నిస్వార్థమైన పరిపాలన అనేటువంటి ప్రధాన సూత్రం ఆధారంగా తన పరిపాలన ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇది తమిళనాట సాహసోపేతమైన నినాదంగానే పేర్కొనాలి. ఎందుకంటే ఇక్కడ కులం లేకుండా రాజకీయం లేదు. మరి ఆ తర్వాత సెక్యులర్ సోషల్ జస్టిస్ అనేటువంటి మరో నినాదాన్ని వినిపించారు. పెరియార్ భావజాలం, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి, కామరాజ్ నిజాయితీ పాలన, ఈ మూడింటిని కలిపిన బిర్యానీ లాంటి వంటకమే టీవీకేగా పేర్కొంటారు రాజకీయ నిపుణులు. ఇక మూడో సూత్రం విషయానికొస్తే మహిళల అభివృద్ధికి చేయూతనివ్వడం, సంక్షేమంలో వారికి ప్రాధాన్యమివ్వడం. నెలవారీ ఆర్థిక సాయం, ఉచిత బస్సు, ఉచిత ఎల్పీజీ వంటి ఆఫర్లు డీఎంకే మోడల్కు దగ్గరగా ఉన్నా మాట ఇస్తే నిలబెట్టుకుంటాం అని చెప్పేటువంటి గ్యారంటీని కూడా యాడ్ చేస్తున్నారు విజయ్. పార్టీ విధానాల పరంగా చూస్తే ఇవేవి గొప్ప అంశాలు కాకపోయినా మహిళలను ఆకర్షించే అంశాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక విజయ్కుండే బలం విషయానికొస్తే ఆయనకు 3 బలాలున్నాయనే చెప్పుకోవాలి. అందులో ఒకటి 2 కోట్లకు పైగా ఆయనకున్నటువంటి యువ అభిమానులు. ఇక రెండోది యాంటీ ఇంకంబెన్సీ ఓటు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆకర్షించే వ్యక్తిగా తయారవ్వడం. ఇక మూడోది సినిమా ద్వారా నిజాయితీపరుడని ఏర్పడిన ఇమేజ్. ఇవన్నీ ఓటర్ల మైండ్ సెట్ను ప్రభావితం చేస్తాయి. మిగతా వారికన్నా విజయ్కి తేడా ఏంటి అనే అంశాలను తూకం వేస్తాయి. ఆ తూకంలో ప్రజాభిప్రాయం విజయ్ వైపే ఉంటుందని తేలిపోతోంది. ఇక బలహీనత విషయానికొస్తే ఆయనకు సినిమా అభిమానులే తప్ప క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. దీంతో 23వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలోగా పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకువెళ్లగలరా అనేటువంటి అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఆయన టార్గెట్ 2026 అసెంబ్లీ ఎన్నికలే. 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నానని చెప్పాడు. తానే సీఎం అభ్యర్థిని అని, తమతో కలవాలనుకునేవారు తన నాయకత్వాన్ని ఆమోదించి రావాలని క్లారిటీ ఇచ్చారు. ఇది చాలా రిస్క్తో కూడిన పని. ప్రజలు తీవ్రంగా అభిమానించి గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. లేకపోతే మరో ఎన్నిక వచ్చేదాకా నిశ్శబ్దంగా వెయిట్ చేయక తప్పదు. ఇక సినిమాల ద్వారా జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు విజయ్ చాలా ఏళ్లుగా కష్టపడుతున్నాడు. రాజకీయంగా పలు సంచలనాలకు, కొన్ని వివాదాలకు కేరాఫ్ అయ్యాడు విజయ్. మెర్సెల్ సినిమాలో జీఎస్టీపై వేసిన ప్రశ్న దేశవ్యాప్త చర్చగా మారింది. సర్కారులో ఉచితాలపై వ్యంగ్యాస్త్రాలు కేసులకు దారితీసింది. ఆయనపై ఐటీ దాడులు జరిగినప్పుడు అభిమానులు రాజకీయ కక్ష్యాన్ని రోడ్డెక్కారు. అయితే సినిమాలో కామన్ మ్యాన్ చేత చప్పట్లు కొట్టించుకున్న విజయ్ రాజకీయ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీల్లానే ఉచితాల పాట పాడుతున్నారు. అయితే రాజకీయ అవసరాన్ని పక్కన పెడితే ఆయన సినిమాలు, నిర్ణయాలు అన్నీ కూడా ఆయన్ని సామాన్యుడి గొంతుకగానే చూపించాయి. అదే సమయంలో విమర్శలు కూడా వచ్చాయి. విజయ్ కులం గురించి మాట్లాడకుండా సోషల్ జస్టిస్ ఎలా సాధ్యం అని ద్రవిడ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. 4 సినిమా డైలాగులతో సీఎం కాలేరు అంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.
ఇక విజయ్ వ్యక్తిగత జీవితం కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆయన భార్య సంగీత సోర్ణలింగం విజయ్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకించినట్లుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఆయన మరో నటితో సంబంధం కొనసాగిస్తున్నాడని, తాను ఆయన చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నామని, విడాకులు మంజూరు చేయాలని కోర్టుకెక్కింది. ఆయన ఆస్తుల్లోనూ వాటా అడుగుతోంది. అయితే విజయ్ మాత్రం ఈ విషయాలపై ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇటీవల మహిళా దినోత్సవ సభలో మాత్రం నా వ్యక్తిగత కష్టాలు మిమ్మల్ని బాధపెట్టవద్దు, నేను అన్నీ చూసుకుంటాను అని భావోద్వేగంతో మాట్లాడాడు విజయ్. ఒక నాయకుడి వెనక ఫ్యామిలీ ఇష్యూస్ చాలానే ఉంటాయని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. ప్రముఖ నటుల జీవితంలో ఉన్నట్టే విజయ్కి వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే ఆ ఒడిదుడుకుల దగ్గరే తాను ఆగిపోవడం లేదు. రాజకీయ లక్ష్యాన్ని సాధించాలనే ఉత్సాహంతో తన మీద వచ్చే విమర్శలకు మౌనంగానే సమాధానమిస్తున్నాడు. ఎవరు రెచ్చగొట్టినా తాను రెచ్చిపోవడం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే రిజల్ట్స్ ఇస్తుందనే సూత్రాన్ని బహుశా విజయ్ ఆచరిస్తున్నాడేమో తెలీదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, అదేంటంటే పార్టీ ప్రారంభంలోనే ఏ పార్టీకి రానంత మైలేజ్ మాత్రం విజయ్ సొంతం చేసుకున్నాడు. పలు సర్వేలు చెబుతున్న ప్రకారం ఆయన పార్టీకి 13% నుంచి 33% వరకు ప్రజా మద్దతు ఉన్నట్టు వివిధ సర్వేలు చెబుతున్నాయి. మరి ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. ఒక నాయకుడి గురించి జనం ఏమనుకుంటున్నారనేది సర్వేల ద్వారా తెలుస్తుంది. తమిళనాట కొత్తగా దూసుకొచ్చిన టీవీకే గురించి ఆ పార్టీ కంటే కూడా ఇతర పార్టీల్లోనే ఆసక్తి ఎక్కువగా ఉంది. తమిళనాడు తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పారవిల్ అనేటువంటి సంస్థ సర్వే నిర్వహించింది. మార్చి 11న వెలువడిన ఆ సర్వే ప్రకారం టీవీకేకి 13.6% ఓట్లు పోలవుతాయి. ఇది బూత్ లెవెల్లో నిర్వహించిన సర్వే. 70 లక్షలకు పైగా ఓటర్లను సంప్రదించి రికార్డు చేశారు. ఈ సర్వే ఫలితంగా డీఎంకేకి 41.5% ఓట్లు, ఏఐఏడీఎంకేకు 36.2% ఓట్లు, టీవీకేకి 13.6% ఓట్లు పోలవుతాయి. ఎన్టీకేకి 7.9% ఓట్లు వస్తాయి. అంటే టీవీకేని మూడో అతిపెద్ద శక్తిగా ఆ సర్వే చూపించింది. ఇక లోక్పోల్ సర్వే ప్రకారం టీవీకేకి 19 నుంచి 24% ఓట్ షేర్ ఉంటుంది. ఇదే సంస్థ నిర్వహించిన మరో క్లాసిఫైడ్ సర్వేలో 23.9% ఓట్లు వస్తాయని, మరో దఫాలో నిర్వహించిన సర్వేలో 19.2% ఓట్లు విజయ్కి వస్తాయని అంచనా వేసింది. యూత్లో అర్బన్ ఏరియాల్లో టీవీకే బలం చూపిస్తుందని పేర్కొంది. ఈ శాతం ప్రకారం విజయ్కి 6 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడులో టీవీకే వంటి కొత్త పార్టీ 6 నుంచి 12 సీట్లు పొందే అవకాశం ఉందంటే అది గొప్ప విజయంగానే చెప్పుకోవాలనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే విజయ్ విషయంలో వస్తున్న సర్వేలను చూస్తే అదేమంత ప్రభావం చూపే లెక్కలు కావు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కింగ్ అవ్వాలనుకునే వ్యక్తికి ఈ సర్వే రిపోర్ట్ ఏమాత్రం సపోర్ట్ చేయదంటున్నారు. అంతేనా, ఇది కింగ్ మేకర్ స్థాయి కూడా కాదంటున్నారు. కానీ ద్రవిడ ద్వయంగా చెప్పుకునే డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఓటు విభజన తీసుకురావడం ఖాయంగా పేర్కొంటున్నారు. యూత్ ఓటర్లు, మైనార్టీలు, నగర ఓటర్లలో బలమైన ఆల్టర్నేటివ్గా నిలబడ్డం వంటి లక్షణాలతో రాజకీయంగా టీవీకే భవిష్యత్తుకి బలమైన ఫౌండేషన్ పడుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక 18 నుంచి 35 ఏళ్లలోపు యువత, అలాగే తొలిసారి ఓటు వేసేవారు, మహిళా ఓటర్లలో విజయ్కి 33% వరకు మద్దతు కనిపిస్తోందని పలు సర్వేల్లో తేలుతోంది. నవతరం ఓటర్లతో పాటు మహిళల్లో స్పేస్ దొరికితే విజయ్కి బలమైన ఫౌండేషన్ పడినట్లే అంటున్నారు. దీనివల్ల టీవీకే కింగ్ మేకర్ స్థానంలోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. మరోవైపు లోక్పోల్ సర్వేలు మరింత ఆశావహంగా చెబుతున్నాయి. విజయ్కి 19 నుంచి 24% ఓట్లు పోలవుతాయని అంటున్నారు. ఇది అసెంబ్లీలో దాదాపు 12 సీట్లుగా మారే అవకాశం ఉండగా 60 ఏళ్ల ద్రవిడ కోటల మధ్య టీవీకే రూపంలో కొత్త తుఫాను పుట్టుకొస్తుందని, అయితే ఆ తుఫాను ఎంత దూరం వెళుతుందనేది మాత్రం చెప్పలేమనేవారు కూడా ఉన్నారు. అయితే సీట్ల సంఖ్య ఆధారంగా టీవీకే పాత్రను అంచనా వేయరాదని, తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందనే సంకేతంగా భావించాలని చెబుతున్నారు. విజయ్ పార్టీ పలు కీలకమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. అభిమానం వేరు, ఓటు వేయడం వేరు.
అభిమానిని పోలింగ్ బూత్ దాకా తీసుకువెళ్లే కేడర్ విజయ్ పార్టీకి ఇంకా పూర్తిగా తయారు కాలేదు. అలాగే సిద్ధాంతపరమైన మైనస్ పాయింట్ కూడా ఉంది. ద్రవిడనాట పుట్టిన పార్టీ అయినందువల్ల కుల నిర్మూలన ఎలా అనేటువంటి ప్రశ్నకు స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలి. కానీ అది జరగలేదు. కనీసం ఆ విషయాన్ని ఇటీవల తెలంగాణలో మందకృష్ణ మాదిగ భారీ చర్చకు పెట్టినట్టయినా పెట్టాలి. అదీ జరగలేదు. దీంతో ఆయన వ్యక్తిగత జీవితం కూడా రాజకీయ విమర్శల మధ్య బిగ్ క్వశ్చన్ మార్కుగా మారిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే 234 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టడాన్ని మరో సవాలుగా భావించాలి. ఈ అంశాలకు క్లారిటీ ఇచ్చినట్లయితే విజయ్ ఇమేజ్ ఇంకా ఆకర్షణీయం అవుతుందనే అభిప్రాయాలు తమిళనాట వినిపిస్తున్నాయి. తలపతి నుంచి జననాయకం దాకా ఇది ఒక్క వ్యక్తి చేస్తున్న ప్రయాణం కాదు, కోట్లాది మంది అంచనాలతో మొదలైన ప్రయాణంగా భావించాలి. ఎందుకంటే రాజకీయాలను శాసిస్తున్న డబ్బు ప్రమేయాన్ని బద్దలు కొడతాను అన్నాడు. అలాగే కుటుంబ పాలనను అంతం చేస్తానన్నాడు. కులం లేని సమాజాన్ని నిర్మిస్తాను అని హామీ ఇచ్చాడు. అయితే ఈ మాటలేవి అంత సులభంగా సాధ్యమయ్యే హామీలు కావు. ఈ విషయం ఇవాళ పుట్టిన పిల్లోడికి కూడా తెలుసు. అంత బలమైన సామాజిక రుగ్మతలను తొలగించాలంటే ఎంతో కార్యదీక్ష, ఎంతో సువ్యవస్థీకృతమైనటువంటి టీమ్స్ ఉండాలి. ప్రజల్లో కూడా అలాంటి వారిని తయారు చేసుకోవాలి. అవగాహన పెంచాలి. సోషల్ రెస్పాన్సిబుల్ బృందాలను రూపొందించుకోవాలి. మాటలు ఎంత గొప్పగా ఉన్నా చేతలు ఎలా ఉంటాయో కాలమే నిర్ణయిస్తుంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రజలు కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారా, లేక పాత వారసత్వానికే పట్టం కడతారా అనేది ఆసక్తి రేపుతోంది. సర్వేలను బట్టి చూసినా, బీజేపీ వంటి జాతీయ పార్టీల వ్యవహారాన్ని బట్టి చూసినా విజయ్ ఈ ఎన్నికల్లోనే బలమైన వ్యక్తిగా కనిపించడం అసంభవం. కానీ ఖచ్చితంగా ఈ రాజకీయాలకు స్టిక్ అయి ఉంటే గనక రానున్న రోజుల్లో విజయ్ తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకోవడం ఖాయంగానే చెప్పుకోవాలి. ఒక యువ నాయకుడు పార్టీ పెట్టాడంటే కనీసం 10 ఏళ్లపాటు ప్రజాక్షేత్రంలో కష్టపడాలి. ప్రజల గుండె చప్పుడును ప్రత్యక్షంగా వినాలి. అందుకు తెలుగునాట జగన్ తలపెట్టిన పాదయాత్ర, ఆ తరువాత పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన 10 ఏళ్లకు ఫలితాలు రాబట్టడం వంటి అనేక ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. ఈ క్రమంలో 2026లో పోటీ చేస్తున్న విజయ్ ఆ తరువాత వచ్చే 2031 ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా, 2036 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టే పార్టీగా ఆవిర్భవించడం కోసం ఇప్పట్నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో అందరికీ అందుబాటులో ఉండాలి. నిరంతరం ప్రజల కోసమే జీవించాలి. తక్కువలో తక్కువ ఈ ఎన్నికల్లో టీవీకే 15 సీట్లు గెలిచినా అది సంచలనమే అవుతుంది. ఎందుకంటే తమిళనాట మూడో శక్తి ఆవిర్భవించినట్లే అవుతుంది కాబట్టి.